పంజాబ్లో దాడికి తెగబడి 7గురిని బలి తీసుకున్న ముగ్గురు అనుమానిత లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని భద్రతా సంస్థల దర్యాప్తులో తేలింది. జూలై 26, 27 తేదీల్లో ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులు రావి నదిని దాటుకుని అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న పఠాన్కోట్లోని బమియాల్ గ్రామం మీదుగా ఆదివారం రాత్రి దేశంలోకి చొరబడినట్లు వెల్లడైంది. ఉగ్రవాదులు ఉపయోగించిన 2 జీపీఎస్ పరికరాలను విశ్లేషించగా ఈ ముగ్గురు సాయుధులు రోడ్డుపై నడుస్తూ వచ్చినట్లుగా స్పష్టమైంది. జీపీఎస్ పరికరాల్లో వాళ్లు ప్రయాణించాల్సిన మార్గాలు, ఛేదించాల్సిన లక్ష్యాలు కూడా స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. మరింత స్పష్టత కోసం వీటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. పంజాబ్ పోలీసుల దర్యాప్తు ప్రకారం టెర్రరిస్టులు సరిహద్దులోకి ప్రవేశించగానే అక్కడి రైల్వే ట్రాక్పై బాంబులు అమర్చి దీనానగర్కు చేరుకున్నారు. భారత్లోకి ప్రవేశించిన తరువాత 15 కిలోమీటర్లు నడుచుకుంటే వచ్చారు. దీనానగర్ చేరుకున్నాక ఒక పౌరుడి దగ్గర నుంచి కార్ దొంగిలించి ఆ కారులోనే దీనానగర్ పోలీస్ స్టేషన్కి ప్రవేశించారు. ఉగ్రవాదులు దీనానగర్ పోలీస్ స్టేషన్తో పాటు రైల్వే ట్రాక్, ఎస్ఎస్పీ, డిప్యూటీ కమిషనర్, గురుదాస్పూర్లోని ఆర్మీ యూనిట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడైంది.